ఇక్కడ నిన్న కేటీఆర్కి ఇది అన్నాడండి, నాకు చాలా ఆలోచింపజేసిన విషయం. నిన్న నేను చెప్తున్నా ఏంది అంటే, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. నిన్న కేటీఆర్కు సంబంధించి ఈ ట్వీట్కు సంబంధించి ఒక్కసారి నేను చూసిన కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మీకు ఒక్కసారి ఆ విషయాన్ని కూడా చెప్తా. కేటీఆర్ గారు నిన్న ఒక పదునైన అస్త్రాలు, నిజంగా నేను ఆశ్చర్యపోయిన అంశాలు చూసిన తర్వాత, ఒకటి రేవంత్ రెడ్డి గారు, అన్నా రేవంత్ అన్న, ఓ అన్నయ్య రేవంత్ అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు కొన్ని అంశాలను సూటిగా సుత్తి లేకుండా అడిగిండు. మీ దగ్గరకు వచ్చినాయో మీ దగ్గరికి రాలేదో, మీ చుట్టూండే భజన బ్యాచ్ చెప్పిందో, మీ చుట్టూండే దయ్యాలు మరి వేదాలు వల్లిస్తున్నాయో, వేదాలు ఏం జరుగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ ఇది తెలుసుకో. నిన్న కేటీఆర్ చాలా స్పష్టంగా నిన్ను కొన్ని క్వశ్చన్లు అడిగిండు, నిన్ను ప్రశ్నలు అడిగిండు. ఆ ప్రశ్నలు ఏందో చెప్తా. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఆనాటి రోజులు తిరిగి వచ్చాయి, రాష్ట్రంలో మళ్ళీ యూరియా కొరత, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కాంగ్రెస్ నేతలు బడాబాబుల ఇల్లులు, దాంతో పాటుగా ఇది హైడ్రాకు కనబడడం లేదా, నిరుపేదల ఇళ్ల లక్ష్యం కూల్చివేతలు, హైకోర్టు స్టే ఆర్డర్లను కూడా ఉల్లంఘన, బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సంబంధించి ఆగ్రహం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి ఆగ్రహానికి సంబంధించి. అయితే ఇందులో కొన్ని అంశాలను మనం చూద్దాం. ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని అంశాలను కేటీఆర్ ఏ విధంగా మాట్లాడిండు, కేటీఆర్కు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అడగట్లేదు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మిమ్మల్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నువ్వు కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టొచ్చు. కొడంగల్ నియోజకవర్గంలో మరి కొడంగల్ ఏడగట్టినో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ అడిగిండు, రెడ్డికుంటను పూడ్చినవట. ఆ రెడ్డికుంట అనేది ఒకటి ఉన్నదట, దాన్ని పూడ్చేసి మహల్ కట్టినవట. మరి ఏ మహల్ కట్టినో నాకు తెలియదు. మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు, ఉన్నది, ఓకే. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలెస్లో కట్టవచ్చు, ఉన్నాయి. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు, ఆ చెరువు నడుమ గెస్ట్ హౌస్ ఉన్నది, మనం పోయినాం. కేవీపీ లాంటి పెద్దలు బఫర్ జోన్లలో గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, ఉన్నాయి. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసీ నదిలోనే అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఇది కూడా ఉన్నది. కానీ నీకు హైడ్రాకు ఇవేవి కనబడవు. తమ ఇండ్లు కూల్చవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలను ఎత్తినోరు మొత్తుకున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనికరం చూపించకపోవడం అత్యంత దుర్మార్గం. అయితే ఏమన్నాడు తెలుసానే, 1 2 3 4 5 6 ప్రశ్నలు అడిగిండే. 6 ప్రశ్నలలో రేవంత్ అన్న ఏం అడిగిందంటే, నువ్వు కొడంగల్లో ఏదో రెడ్డికుంటున్నదట, దాన్ని అట మొత్తం సాఫ్ చేసేసి దాంట్లో మహల్ కట్టినవట. మరి అది మీ ఇల్లా ఏందో నాకు కూడా తెలియదు, కానీ దాని సంగతి ఏందో ఒకసారి చూసుకో. మళ్ళీ మీ అన్నకు ఎఫ్టీఎల్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది కదా ఇల్లు, ఆ ఇల్లుకు సంబంధించి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు కదా. మరి ఇదే పేదల హైకోర్టు నుండి స్టే ఉన్నది, మరి వీళ్ళిల్లు కూడా కూల్చేసిల్లు, మరి ఆ ఇల్లు ఎప్పుడు కూల్చేస్తావు అని అడుగుతాండి. ఇది కథ. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్కు ప్యాలెస్లు ఉన్నాయి కదా, మరి ఆ హిమాయత్ సాగర్కి సంబంధించిన చెరువు మొత్తం షెర్లనే ఉన్నది, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. దాంతోపాటు మన మహేందర్ రెడ్డి ఉన్నాడుగా చీఫ్ విప్, ఆయననైతే ఘోరం ఊళ్ళో బుడ్రాయి లెక్క షెర్లు మధ్యలో ఎట్లా ఫామ్ హౌస్గా ఇచ్చిండో నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది చెరువు చుట్టూ, కానీ ఆయన ఏకంగా షెర్లనే ఉంటాడు. ఇక కేవీపీ తెలుసు కదా, మొత్తం పెద్ద ప్యాలెస్లే ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంది, పెద్ద బిల్డర్లకు ఇస్తాను కథ ఏంది అని డైరెక్ట్గానే అడుగుతున్నాడు కేటీఆర్ ఏమడుగుతున్నాడు అంటే, మరి చెప్పవా ఏంది సంగతి అనేది బాహాటంగానే అడుగుతున్నాడు. దాంతోపాటుగా కేటీఆర్ అడిగే ప్రశ్నలకు మరి ఎవరు సమాధానం చెప్తారు, ఎట్లా సమాధానం చెప్తారు, మా మంత్రులు చెప్తారు, మా ఎమ్మెల్యేలు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారంటే కుదరదు. 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే మీరు చెప్తేనే జర గట్టిగా ఉంటుంది, ఉన్నది లేదా వాస్తవమా కాదా, మరి మీరు ఏం చెప్తారు, దాన్ని బట్టి ఎట్టుంటాయో పరిణామాలు చూడొచ్చు. ఇంకొకటి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది, కరెంటు కోతలు, యూరియా కష్టాలు, విత్తనాల కష్టాలు, అన్ని కష్టాలే. మరి అలాంటి రాజ్యం నువ్వెందుకు తీసుకొచ్చినావు? ఇందిరాగాంధీకి పార్టీ వాళ్ళది కావచ్చు, నీ ఆలోచనలు అవి కాదు కదా, నీ ఆచరణ అది కాదు కదా, నీ వ్యూహాత్మకమైన అంశాలు అవి కాదు కదా. మరి ఈరోజు నువ్వు ఎందుకు ఆ కుంపటిలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి ఇక్కడ చూడుర్రి, రాష్ట్రంలో మళ్ళీ యూరియా కొరత అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి, దాంతోపాటు రైతులకు ఏం కావాలి, ఎప్పుడెప్పుడు అందించాలనేది కనీసం జ్ఞానం అన్న ఉండాలి కదా. అధికారులన్నా పూర్తి స్థాయిలో మరి వానాకాలం వచ్చింది, యూరియా కావాలి, డిఏపి కావాలి,
ఆ పాస్పరస్ కావాలి, ఇంకోటి బస్తాలు కావాలి, వాళ్ళకు సకాలంలో రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుదామని ఉంచాలి కదా. ఏమయ్యా ఇది ముఖ్యమంత్రి షెడ్డ పేరచ్చే. ఇక దాంతోపాటు బఫర్ జోన్లు FTL పరిధిలా కాంగ్రెస్ నేతలు బడాబాబుల నేతలని మరి వాళ్ళు ఇల్లు ఎందుకు కూర్చోవు నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే పేదోడు పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్ వచ్చి తినక, నేను నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, నాలాంటి ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు, నాలాంటి వాళ్ళు, నేను పేద మధ్యతరగతి కుటుంబ సభ్యున్నే, నేనేమంటున్నానంటే మేము కనీసం ఒక్క పూట భోజనం కోసం అంటే పోరాటం ఆ రోజు యుద్ధం చేయాలి పని మీద, ఏదన్నా పని చేస్తే కానీ పుట్టనేయడం మాకు చిరకాల కళ ఇల్లు కట్టుకోవడం అనేది. మరి అలాంటి ఇండ్లను కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎందుకు కూల్చేస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు కూల్చాల్సి వస్తున్నది? దీని సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే పేదల ఇండ్లు హైడ్రా కనబడతలే. అయ్యా రంగనాథ్ గారు, ఎవరే పోలీస్ ఆఫీసర్ నా కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా ఈ పెద్ద మంచే. మీరు ఎంత నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో ఉంటారో నాకు తెలుసు. మరి ఆ నీతి నిజాయితీ నిబద్ధత కేవలం పేదోళ్ళ మీదనేనా, ధనవంతుల మీద, బడాబాబుల మీద ఉందా అని అడుగుతున్నారు ఈ తెలంగాణ సమాజం. అయ్యా రంగనాథ్ గారు, మీరు హైడ్రా కమిషనర్ కదా, అడుగుతున్నారు ఈ తెలంగాణ సమాజం. ఈరోజు పేదోళ్ళ గురించి పూర్తి స్థాయిలో కూడా మీరు గిట్లయితే హైకోర్టు ఆర్డర్ ఉండగా, అరే ఒక తల్లి అయితే ఘోరం, అసలు నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఆ తల్లి వీడియో పట్టుకొచ్చిన నేను మా వైఆర్టీవీ, అందుకే చెప్తున్నా పేదోళ్ళ పక్షాన నిలుచుంటుంది, పేదోడి ఛానల్ ఇది. నేను చెప్తాను, నేను డెలివరీకి పోయొచ్చే లోపు ఇల్లు కథం చేసిర్రండి. ఎంత దారుణం అంటే ఇట్లా డెలివరీకి పోయిల్లో లేదో అట్లా మొత్తం కథం చేసేసేసారు పూర్తి స్థాయిలో. వచ్చేటాలకు ఇల్లు మొత్తం ఆగమైపోయింది. ఇగో గీ తల్లి చెప్తుంది నువ్వు డెలివరీకి పోయొచ్చేలోపు మా చెల్లె డెలివరీకి ఉంది, ఫోన్ చేస్తే 4 గంటలకే పోయినాం, వచ్చే వరకు ఇల్లు కొట్టి సార్. డెలివరీ అయితే మళ్ళీ వచ్చి ఎక్కడ ఉంటారు మీ చెల్లె వాళ్ళు కావచ్చు మీరంతా? ఏం చేయాలి, వచ్చి నీకు ఉండడానికి స్థలం లేదు, రోడ్డు మీద బతికే మాది సార్. నీకు కాలమొక్క ఈ దేవేంద్ర రెడ్డి ఇప్పిస్తా నోట్లు ఇప్పించుకుండు మా నెత్తి మీద మంచిగా. అర్థమైందా? డెలివరీకి పోయొచ్చే లోపే ఇగో ఇల్లంతా సాఫ్ చేసేది. వెనక చూస్తున్నారు కదా, ఇదే హైడ్రా కూల్చేసింది. హైడ్రా కూల్చేసిన ఇదే. మరి రోజు ఒకటి నేను చూపెడితే అయినా చూపెట్టుడు ఎందుకండి? FTL పరిధి దుర్గం చెరువు అంత స్పష్టంగా కనబడుతుంది, KVP అంత స్పష్టంగా కనబడుతుంది, పొంగులేటి అంత స్పష్టంగా, మహేందర్ రెడ్డి అంత స్పష్టంగా. ఇంకా దీంట్లో వీళ్ళకి ఇంకా చూపెట్టాల్సిందే ఉన్నదండి. తెలంగాణ ఇవన్నీ అడుగుతుండో మరి కేటీఆర్కి ఏం సమాధానం చెప్తావు? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పురు కాంగ్రెస్ వాళ్ళు. మీకే వదిలేస్తాను అది